జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 23వ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి వారికి ఈరోజు అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి. గ్రహస్థితి అనుకూలంగా ఉండడంతో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతారు. ముఖ్యంగా ఈరోజు వాహన యోగం ఉంది. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఇది మంచి సమయం అవుతుంది. ఇక క్రయ విక్రయాల విషయానికి వస్తే లాభసాటిగా కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఈరోజు మీరు చక్కటి నిద్రాహారాలు పొందుతారు. ఆరోగ్యం, ప్రశాంతత రెండూ కలగలిసి ఉండడం వలన మీరు మీ పనుల్లో మరింత ఫోకస్ చేయగలుగుతారు. విద్యార్థులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేస్తారు. పరీక్షలు, ప్రాజెక్టులు లేదా ఇంటర్వ్యూలు ఉంటే విజయం మీదే అవుతుంది. ఈరోజు మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు మరియు సహచరుల మెప్పును పొందుతారు. ఈరోజు బాగా పనిచేశాం అనే సంతృప్తి మీ మనసులో కలుగుతుంది. ఈ సోమవారం రోజు కన్యా రాశి వారు నేరేడు పండు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి అష్టమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 3:50 నుండి 4:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పుకు దూరంగా ఉండాలి. ఈరోజు కనుక అప్పులు చేస్తే భవిష్యత్తులో వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసిన అప్పు తీరకపోగా నానా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సోమవారం రోజున వచ్చిన అష్టమికి కాలభైరవ అష్టమి అని పేరు ఉంది. కనుక ఈరోజు ఎవరైతే కాలభైరవ స్వామి వారికి పూజలు చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన పాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయాలి. అలాగే ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. అలాగే శంకర నామాన్ని జపించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని పదే పదే చెబుతూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఎవరైతే విశేషంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తారో వారికి మోసాల నుండి, ద్రోహాల నుండి, అన్యాయాల నుండి విముక్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.